పొట్టలో పుండు సార్. పొట్టలో గ్యాస్ట్రిక్ అల్సర్. పుండు. ఓకే. ఎవరు కాజ్ చేస్తారు? హెచ్. పైలోరీ. ఎక్కడ ఫార్మ్ అవుతుంది? ఎందుకు ఫార్మ్ అవుతుంది? ఎలా ఫార్మ్ అవుతుంది? కార్క్ స్క్రూ లాంటి షేప్డ్ బ్యాక్టీరియా చేతులు సరిగ్గా కడుక్కోకపోతే మనం తినే ఫుడ్‌లోంచి లోపలికెళ్ళి చక్కగా స్టమక్‌లో యాసిడ్ ఫుడ్ ఎక్కడైతే కలుస్తే అక్కడికెళ్ళి మడతల్లో దాక్కుంటుంది. దాక్కునింది సార్ అదేం చేస్తదనుకుంటున్నారా? చాలా చేస్తది. అది పెప్టిక్ అల్సర్స్‌ని, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్‌ని, ఎడినోకార్సినోమాస్‌ని అండ్ ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా, విటమిన్ బి12 డెఫిషియన్సీ ఇవన్నిట్లికి హెచ్. పైలోరీ కారణం. ఎన్ని బి12 వేసుకుంటున్నా రావట్లేదు అనుకుంటున్నారేమో హెచ్. పైలోరీ చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి? యూరియా బ్రెత్ టెస్ట్, ర్యాపిడ్ యూరియేజ్ టెస్ట్ అయిపోయింది. అసల ఇది ఎలా సార్ ఇంత అసిడిక్ ఎన్విరాన్మెంట్‌లో బ్రతుకుతుంది? వెరీ సింపుల్ అండి. చాలా హై అమౌంట్ ఆఫ్ యూరియేజ్‌ని రిలీజ్ చేసి, యూరియేజ్ అనేది అమ్మోనియా గాను, కార్బన్ డయాక్సైడ్ గాను తయారయ్యి దాని చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఫార్మ్ అవుతుంది. దీంతో పాటు దానికి ఇద్దరు హ్యాకర్‌లు ఉంటారు. సీఏజీఏ, వీఏసీఏ. ఈ 2 దానికి ఎవరు ఏం చేయకుండా చేస్తారు. సరే ఇయన్నీ మాకు కాదు గానీ ఫుడ్ చెప్పండి అంటున్నారా? సల్ఫోరఫేన్ రిచ్ ఫుడ్స్ అంటే బ్రాకలీ స్ప్రౌట్స్ మరియు అలియం సెపా. ఈ రెండిటిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం ప్రివెంట్ చేయొచ్చు. స్టమక్ అని కామెంట్ చేయండి. ఈ రీల్‌ని బయట తినే మీ ఫ్రెండ్‌కి పంపించండి. థాంక్ యూ.